అందరికీ వందనాలండి. అందరు బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత మీ మధ్యలోకి నడిపించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ డిసెంబర్ నెలలో మరి ఇప్పటివరకు కూడా ఒక వీడియో చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మొన్నటి ఆదివారం నాకు ఒంట్లో బాగాలేదండి. తల తిరగటం జరిగింది. వాంతి చేసుకున్న, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మరి షుగరు నాకు 350 ఉందట, బీపీ 170 ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఎందుకు కలుగును గాక అంటే, ఇంత ఉన్నా కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడిను. ఆ దేవునికే మహిమ. అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకుపోయి మరి ట్రీట్మెంట్ చేయించారండి. ఒక గంటలోనే 5,000 అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్పవాడు, మనల్ని ఎక్కువ శోధించడు. ఎందుకంటే అనుక్షణం నేను ఆయన ధ్యానంలోనే ఉంటాను కాబట్టి కొంచెం డబ్బులతోనే నన్ను విడుదల చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా నేను మీ కొరకు ఇప్పుడు దేనికి వచ్చానంటే, మరి ఈ చలికాలము వృద్ధుల కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నానండి. మరి ఎలక్షన్ల గొడవలో ఉన్నారు కదా, అంత కోపాలు తాపాలతో ఉన్నారు. అలాగ ఎలక్షన్లో గొడవలు పడొద్దని అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను చెప్పటానికి వచ్చినానండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎలక్షను ఎక్కడి నుంచి వచ్చినాయి? మన దేవుడే పెట్టాడు. ఆది కాండంలో మోసేకు వాళ్ళ మామ చెప్పిండు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇది మన ప్రభు పెట్టిందే. రాను వీళ్ళు ఇట్లా మార్చుకున్నారు. ఈ పోట్లాటాలు చంపుకోటాలు ఉండొద్దన్నమాట. న్యాయం చేయాలి ప్రజలకు. న్యాయం చేసే, పరిపాలన చేసే మనుషులు ఉండాలి, నాయకుడు ఉండాలని దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రియబిడ్డలందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మరి ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరి గ్రామాల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరికి ఏం నష్టం కలగొద్దు. మంచి పరిపాలన చేసే నాయకులు కావాలని ప్రార్థన చేయాలని కోరుకుంటూ, మరి నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ముఖ్యంగా యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. మరి అన్యజనుల కొరకు ప్రార్థన చేయండి. నశించిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. డిసెంబర్ నెలలో ఇదే ఫస్ట్ వీడియో. ఆమేన్. దేవుని చిత్తం అయితే మరొక మారు కలుసుకొని మీ మధ్యకు వస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఆమేన్.